జిమ్ ఎలియట్ ఒక క్రైస్తవ మిషనరీ. తన నలుగురు స్నేహితులతో కలిసి ఈక్వెడార్‌లోని వావోరా తెగకు దేవుని సువార్త తెలియచేయాలని సంకల్పించారు. ఈ తెగ ఆగ్రహశీలులుగా మరియు పరాయి వారిని అంగీకరించిన తెగగా పేరు పొందారు. అయితే జిమ్ మరియు అతని స్నేహితులు ఈ మిషన్‌ను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వారి విశ్వాసం ప్రకారం యేసుక్రీస్తు గురించి చెప్పడం చావుతో ముడిపడి ఉన్న ఖచ్చితంగా చేసి తీరాలని నిర్ణయించుకున్నారు. 1956లో వారు మొదటిసారిగా తెగ సభ్యులతో కమ్యూనికేట్ చేశారు. ప్రారంభంలో తెగవారు శాంతియుతంగా అనిపించినా ఒకరోజు తెగ సభ్యులు జిమ్ అలాగే తన స్నేహితులను దాడి చేసి ఆ 5 మిషనరీలను హత్య చేశారు. ఆ సమయంలో జిమ్ ఎలియట్ 28 సంవత్సరాల వయసు గల యువకుడు. అయితే ఈ కథ ఇక్కడితో ముగియలేదు. జిమ్ భార్య ఎలిజబెత్ ఎలియట్ తో సహా మరికొంతమంది మిషనరీల కుటుంబ సభ్యులు క్షమాపణ మరియు ప్రేమను చూపిస్తూ తిరిగి అదే తెగ వద్దకు వెళ్లారు. కాలక్రమేణా తెగ ప్రజలు క్రీస్తుని అంగీకరించి మార్చబడ్డారు. జిమ్ ఎలియట్ అలాగే అతని స్నేహితులు ఆ రోజు చేసిన త్యాగం వలన ఈ రోజు ఆ తెగ సభ్యులందరూ రక్షణ పొందడానికి దారితీస్తుంది. జిమ్ ఎలియట్ చెప్పిన ఈ గొప్ప మాటలు నేటికి మనకు ప్రేరణగా నిలుస్తున్నాయి. తన వద్ద నిలవని దానిని త్యాగం చేసి ఎన్నటికీ కోల్పోని దానిని పొందేవాడు మూర్ఖుడు కాదు. క్రైస్తవ జీవితం త్యాగం, ప్రేమ, క్షమాపణ ద్వారా మార్పు సాధ్యమే అని నిరూపిస్తుంది.